ప్రజలందరూ గత 4-5 రోజులుగా గూగుల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గూగుల్ వల్ల మనకు ఉపయోగమా, ఉపయోగం కాదా, గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు రావు, గూగుల్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెంపరేచర్, వీటన్నిటి మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, డైరెక్ట్గా ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఇండైరెక్ట్గా ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది, అసలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తుంది అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. దీని మాటున మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి ఓ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అసలు గూగుల్ వాళ్ళు గతంలో మనం చేసినటువంటి ఎంఓయూని అదాని వాళ్ళతో మనం చేసినటువంటి ఎంఓయూకి దీనికి చాలా తేడా ఉంది. అదాని వాళ్ళతో చేసిన ఎంఓయూలో అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్ ఒక ఐటీ పార్క్ కన్స్ట్రక్ట్ చేసి ఒక ఐటీ ఎకోసిస్టమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, తద్వారా సుమారుగా 12,000-14,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మనం ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఆ ఎంఓయూ. ఇప్పుడు గూగుల్ వాళ్ళని అదాని వాళ్ళు జాయింట్ వెంచర్ కింద వేరే ఫార్మాట్లో పెడుతున్నారు. ఆ రోజు కూడా మనం అదాని వాళ్ళకి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వలేదే. ఈరోజేమో సుమారుగా 22,000 కోట్లు పైబడి ఇన్సెంటివ్స్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు. మరి రాష్ట్రానికి రెవెన్యూ ఎలా వస్తుంది, రాష్ట్రానికి రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ఇలాంటిదే ఇంకొకటి ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ అన్నటువంటిది హక్కుగా చట్టంలో పొందుపరిచారు. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయినటువంటి ఇద్దరు హెచ్పిసిఎల్ను, బీపీసీఎల్ను, ఐఓఎల్ను ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ పెట్టాలన్నటువంటిది చట్టంలో ఉంది. దానికోసం మనం పోరాటం చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. చట్టంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అని. ఇదే విషయమై అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు అడిగారు. 14-19లో తప్పు మాట. నేనేమి ఈ విషయంలో చంద్రబాబుని తప్పు పడ్డం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19-24 మధ్యలో అనేక మార్లు దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళినప్పుడు ది దెన్ పెట్రోకెమికల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని వెళ్ళిన ప్రతిసారి కూడా దానికి సంబంధించి అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే అంశమై క్వశ్చన్ అవర్లో కూడా రైజ్ చేయడం జరిగింది. అలాంటి ధర్మలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి? హెచ్పిసిఎల్ వాళ్ళు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు, భూమి ఇవ్వాలి, మీరు ఒక 2,000-3,000 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద, విజిఎఫ్ కింద ఒక 5,400 కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఇందులో ఏ ఒక్కటి కూడా నా సొంత కవిత్వం లేదు, క్రియేషన్ లేదు, అబద్ధం లేదు. 5,400 కోట్లు విజిఎఫ్ కింద మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు కట్టండి, తద్వారా ప్రాజెక్ట్ వైబుల్ అవుతుంది. హెచ్పిసిఎల్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మీకు మంజూరు చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినారు. ఏంటి? ల్యాండ్ బ్యాంక్ మేము ఇస్తున్నాం. ఓ 2,000-3,000 ఎకరాల ల్యాండ్ అంటే సుమారుగా దాని కాస్టే అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 3,000-4,000 కోట్లు ఉంటుంది. ఒకటి. దాంతో పాటుగా మా ఎస్జిఎస్టీ 100% రీఎంబర్స్ చేస్తాం వాళ్ళకి.
లేకపోతే ఎలక్ట్రికల్ ఛార్జెస్ సిఎస్ఎస్ ఛార్జెస్ ఏదో అంటాం దాన్ని రీయింబర్స్ చేస్తాము. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటన్నిటి కూడా వేవ్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ కలిపితే మీరు అడిగినటువంటి VGF కంటే ఎక్సెస్గా మేము ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు VGF అనేటటువంటి దాన్ని క్లాస్ కింద మాకు పెట్టొద్దు, దయచేసి మాకు పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మాకు మంజూరు చేయండి అంటే ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి అగ్రీ అయింది. ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ ఫర్ దట్ అండ్ HPCL కేమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ నియర్ కాకినాడ దగ్గర పెట్టడానికి ఇన్ ప్రిన్సిపల్ ముందుకు వచ్చింది. ఈ లోపు దురదృష్టవశాత్తు సమయం అంతా పూర్తి అయిపోయింది.